మాస్టర్ గారికి, అలాగే బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత నారాయణ గారికి నా నమస్కారాలు. దిగ్విజయంగా యాత్ర ముగించుకుని వచ్చిన మీకు కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున సాగుతుంది. అలాగే రాష్ట్రం అంతా కూడా ఒక దారి అయితే ఉలిపిపెడితే ఒక దారి అన్నట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట మంచుల్లో ఉండి కూడా వాళ్ళు మేకపోతే గాంధీని ప్రదర్శిస్తున్నారు. అయితే 2014, 19, 24 14లో సక్సెస్ అయ్యాము, 19లో మళ్ళీ ఇబ్బంది కలిగింది. మళ్ళా అదే ప్రాబ్లం రాకూడదని 24లో కుటుంబగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 1-4 గా మళ్ళీ జరగటం, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ ఆలోచనలు రావడం, జనం కూడా ఓటింగ్ ప్యాటర్న్ మార్చడం. అయితే పవన్ కళ్యాణ్ గారు వారు 2019లో 6.8% ఓటింగ్ శాతం వాళ్ళకు, అలాగే బీజేపీకి 2.8% ఓటింగ్ శాతం వాళ్ళకు ఉంది. ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్న పరిస్థితి దృష్ట్యా 47% ఆ రోజు ఉమ్మడి కుటుంబం ఉంటే ఇప్పుడు 24 వచ్చేప్పటికీ అది పూర్తి స్థాయిలో తారుమారైన విషయాన్ని గమనించట్లేదు. ఎందుకంటే 50% ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణం అనేక అంశాలు తోడైన కొన్ని నారాయణ గారు చెప్పారు. సరే, పూర్తి స్థాయిలో జనసేన అనేది ఒకప్పుడు 14లో పోటీ చేయకపోగా 19లో పోటీ చేశారు, ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలో ఉండి మళ్ళా నుంచి జనసేన స్థాపించి ఒక 14-15 ఏళ్ళుగా కష్టపడి పార్టీ నిర్మాణం పైన అవగాహన కలిగింది. అలాగే ఆయనకి నాయకత్వ లక్ష్యాలు రావడం వల్ల భవిష్యత్తులో ఆయన 10 ఏళ్ల పాటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కింగ్ అవుతాడు, కింగ్ మేకర్ అవుతాడు భవిష్యత్తు. కాకపోతే ఈ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వని ఇచ్చిన పిలుపుకి అనూహ్యమైన స్పందన రావడానికి మెయిన్ కారణం ఆయన. సో ఒక రకంగా చెప్పాలంటే నాయకత్వ లక్ష్యాలు అలవర్చుకున్నారు, నాయకులు ఎదుగుతున్నారు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నారు. అలాగే బీజేపీని పూర్తి స్థాయిలో ఒప్పించి రాష్ట్ర రాజకీయాల వైపు మళ్లించడం, కూటమి కట్టడంలో కీలక పాత్ర పోషించడం, ఇవన్నీ మెచ్యూరిటీ లీడర్కున్న లక్షణాలు. కొంత రాజకీయ పరిపక్వత వచ్చిన విషయాన్ని మనం గమనించాలి. ఒకప్పుడు ప్రజారంగంలో ఉన్నప్పుడు ఆవేశంగా ఉండేవాడు, యువత రక్తం అప్పుడు ఓ రక్తంగా ముందుకెళ్లేవాడు. ఆ తర్వాత ఆలోచన విధానాలపైన మార్పులు రావడం, ఆయన స్వతహాగా మార్చుకుంటూ రావడం, ఇవన్నీ కూడా ఆయన విజయానికి కొంత అవకాశం ఉంది. ఈరోజు పిఠాపురం అనేది చాలా కీలకంగా ఆయన గెలవబోతున్నాడు. 40 లో ఇంచుమించు 1,00,000 ఓట్లు వస్తున్నాయనేది ఆలోచిస్తున్నారు. సో బెట్టింగ్ కూడా జరగాల్సిన విషయం. ఇక రాయలసీమ, కోస్తాంధ్ర, మధ్యాంధ్ర ఉన్నటువంటి ప్రధానమైన ఎస్సీ/బీసీ మైనార్టీ ఓట్లు కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉచ్చించడంలో కానీ యువతగా వచ్చిన 12 లక్షల మంది కొత్త వాళ్ళు 18+ నమోదైన